మాతృదేవోభవ. నేను డాక్టర్ శ్రీధర్, నెంబర్ 9295909819. ఈరోజు మనము కొంతమంది అడిగిన ప్రశ్నలకి, పర్సనల్గా అడిగినటువంటి ప్రశ్నలకి కొంచెము వారి డౌటు, వారు ఉన్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం చెబుతున్నటువంటిది, దేవుణ్ణి ఎవరు చేశారు, అసలు దేవుడు ఉన్నాడా అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కొంతమంది ఈ మధ్య డిస్కషన్స్లో కూడా ఇవి పెడుతున్నారు. అసలు ఈ ప్రశ్న వేయవలసినటువంటి ప్రశ్న కాదండి. దేవుణ్ణి ఎవరో చేయడం ఏంటండి? దేవుడు మనలందరినీ తయారు చేసి, సృష్టి అంతా తయారు చేస్తే దేవుణ్ణి ఎవరు చేశారంటంలో అర్థం లేనటువంటి ప్రశ్నది. ఒకానొక కాలంలో, ఈ కాలంలో మానవులకి విపరీతమైనటువంటి మేధస్సు పెరిగిపోయింది. అది డేంజర్ లెవెల్, అంటే దాన్ని ఏమనాలి, ప్రమాద స్థాయికి పెరిగిపోయింది మేధస్సు మానవుడికి. అందుచేత దేవుణ్ణి ఎవరు చేశారు అంటున్నారు. దేవుణ్ణి ఎవరు చేయరండి, ఆయన స్వయంభూ, ఆయనే మనం తయారు చేశాడు. అయితే వీళ్ళు అడిగిన ప్రశ్నలో కూడా తప్పేమీ లేదండి. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది, వీళ్ళు పేర్లు చెప్పానండి, కొంతమంది దేవుడు తయారు చేయబడ్డారు. అసాంఘిక కార్యక్రమాలన్నీ చేసినటువంటి కొంతమంది వ్యక్తుల్ని తీసుకొచ్చి పీఠాధిపతులు చేసి వాళ్ళకు మొక్కటము, అసాంఘిక కార్యక్రమాలు చేసి బందిపోటు దొంగలు లాంటి వాళ్ళని తీసుకొచ్చి వాడిని దేవుడు అనటము. ఈ విధంగా చాలామంది దేవుళ్ళు, పూర్వకాలంలో దేవుళ్ళు మాత్రం దేవుణ్ణి ఎవరు తయారు చేయరు. ఇప్పుడు మాత్రం తయారు చేయబడినటువంటి దేవుళ్ళు ఎక్కువైపోయారు. ఈ దేవుళ్ళు నువ్వు ప్రార్థించడం, పూజించడం ద్వారా నీ సమయం వృధా అవ్వటము. మనం హిందువులు ఇంకా కొంతమంది దేవుళ్ళు, వాళ్ళు మేమే దేవుళ్ళు అని చెప్పేసి ఏవో చేసి ఆకర్షించి జనాల్ని, ఆడవాళ్ళని, మగాళ్ళని కూడా అక్కడ అనేక రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు వాళ్ళని పిచ్చోళ్ళు చేసి ఏవో ప్రసాదంగానో వాళ్ళకి ఇచ్చేటటువంటి తిండిలో కొన్ని రకాలైనటువంటి మందులు కలిపి వాళ్ళకి పిచ్చెక్కిపోయేటట్టు చేసి వాళ్ళ ఆస్తి అంతా కూడా వీళ్ళకి రాసేసి పిచ్చి చేష్టలు చేసుకుంటూ బతుకుతున్నటువంటి వాళ్ళు కూడా మనం ఇప్పుడు ఈ గత 15-20 సంవత్సరాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఎవరిని నమ్మాలండి? అసలైన దేవుడిని నమ్మాలి. అసలైన దేవుడు ఎలా ఉంటాడు? ఇది సమస్య. అసలైన దేవుడు అనేటటువంటి ఆయన ఎలా ఉంటాడు అంటే, వేదంలో మనకు చెప్పబడినది, ఆయన నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు. ఆయనకు అసలు ఆకారమే లేదు. అసలు ఆకారం లేదండి దేవుడికి. నిరాకారుడు, నిర్గుణుడు, నువ్వంటే ప్రేమ, నేనంటే ద్వేషం, ఇట్లాంటివి కూడా ఉండవు. ఈ రకమైనటువంటి ఏమీ లేనటువంటి వాడే భగవంతుడు. ఈ విధంగా భగవంతుడి గురించి చెప్పుకోవాలి. అయితే అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఈ సందేహాలు కొంతమంది చెప్పింది ఏంటంటే, నేను చెప్పి పక్కన పెడతాం, సృష్టి కర్తను ఆరాధించమంటున్నారు, సృష్టిని కాదు. మనంతా సృష్టింపబడిన వాళ్ళం. లేదా ఇప్పుడు మనం చెప్పుకున్న కొంతమంది బాబాలు కావచ్చు, క్రియేటెడ్ గాడ్స్ కావచ్చు, అంటే సృష్టించబడినటువంటి దేవుళ్ళు కావచ్చు, వీళ్ళు సృష్టించబడిన వాళ్ళు. అంటే సృష్టిని కాదండి, సృష్టిలోకి వస్తారు వీళ్ళందరూ. ఈ సృష్టిని కాదు మనం పూజించాల్సింది, సృష్టికర్తని, వీటన్నింటినీ తయారు చేసేటువంటి వాడు. మిమ్మల్ని, నన్ను, సముద్రాలు, వృక్షాలు, ఆకాశం, భూమి, ఇవన్నిటిని ఎవరైతే తయారు చేశాడో ఆ మహానుభావుడైనటువంటి సృష్టికర్త ఆయన భగవంతుడు. ఆయన్ని మనం పూజించాలి, సృష్టిని కాదని పూజించాల్సింది. ఇది చెప్పాలి అంటే ఒక అజ్ఞానం కిందకే వస్తుంది. సృష్టిని పూజించడం అనేది ఒక అజ్ఞానమే, అందులో ఏమాత్రం సందేహం లేదండి. కానీ ఇప్పుడు ఎవరికి ఆ కరెక్ట్ పాయింట్ కూడా అర్థం కావట్లేదు, సరి అయినటువంటి విషయం కూడా అర్థం కావట్లేదు. ఇంతమందిని సృష్టించినటువంటి ఆ భగవంతుడిని మనం పూజ చేయాలి, కానీ సృష్టికర్త కాబట్టి ఈ సృష్టిని నన్ను ఆయనే పూజ చేశాడు. నువ్వు నన్ను పూజ చేస్తావంటే నేను వేషం వేసాను, సన్యాసం, సాధువు బట్టలు వేసుకున్నాను, మాల వేసుకున్నాను, ఏదో వేషం భయంకరంగా చిన్నపిల్లలు చూస్తే దర్శకునేటట్టుగా ఏదో భయంకరంగా చేసేసి వేషాలు వేసేసి ఒక పరిచారికలు కానీ కొంతమంది పరివారాన్ని పెట్టుకొని వాళ్ళు భజన చేస్తూ ఉంటే ఇవన్నీ నమ్మాల్సిన పని లేదండి. ఇందులో
మంచి మంచి పీఠాలు ఉన్నాయి ఒకప్పుడు, ఇప్పుడు కూడా కొన్ని పీఠాలు ఉన్నాయన్నమాట, యథార్థమే. కానీ అందులో కూడా కల్తీ ఎక్కువైపోయింది. 100కి 90 మంది ఆ పీఠాలు దొంగ పీఠాలే. అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఈ 5-6 సంవత్సరాలలో కూడా ప్రతివాడు ఇంటి దగ్గర ఆ పీఠం, ఈ పీఠం, మహాదేవ పీఠం, మరో లలితా పీఠం, మరో గాయత్రి పీఠం అని చెప్పేసి కొంతమంది ఇళ్ళ దగ్గర పెట్టేసుకుంటున్నారు. పీఠం అంటే ఇంటి దగ్గర పెట్టుకుంటారండి. అసలు దానికి ఎన్ని ఉన్నాయి లక్షణాలు, చాలా ఉన్నాయి అవన్నీ చెప్పుకోవడానికి. వీళ్ళు ఎవరు పీఠం కాదు, అది వీళ్ళు పీఠాధిపతులు కాదు. ఇది ఉదర నిమిత్తం బహుకృత వేషాణం, ఉదరం అంటే పొట్ట పోషించుకోవడానికి వేసేటటువంటి అనేక వేషాలు. నువ్వు పూజించాలంటే పూజించుకో, దానికి పీఠం ఎందుకు, పైన బోర్డు ఎందుకు, ఇంటి ముందు బోర్డు ఎందుకు, ప్రజలను ఆకర్షించడం ఎందుకు? నీకు నిజంగా మోక్షాన్ని పొందాలి అనుకున్నట్టయితే ఈ వేషాలు అక్కర్లేదు, ఈ ఆర్భాటం అక్కర్లేదు. నిన్ను నువ్వు ఒక యోగి వేమను తీసుకోండి, ఒక రామకృష్ణ పరమహంసం తీసుకోండి, నీకు నువ్వు ఉద్ధరింపబడాలే కానీ నువ్వెవరిని ఉద్ధరించక్కర్లేదు నాయన. చాలు, ఉద్ధరించినవి చాలు. ఇప్పటి వరకు మీరందరూ అవన్నీ చాలు. అంచేత వాళ్ళెవరూ మనకు ఉద్ధరించక్కర్లేదు. ఇకపోతే అసలు దేవుడు ఉన్నాడా? ఈ మాట చాలా కాలం నుంచి, చాలా యుగాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఇది. మనకి గజేంద్ర మోక్షం తీసుకున్నట్టంటే భాగవతంలో మొసలి ఏనుగును పట్టింది. ఏనుగు మహాబలశాలి, అది ఇంచుమించుగా 10,000 మంది ఏనుగులకి భర్త, మహాశక్తిమంతురాలు. అటువంటి మంచినీళ్ళు తాగుతుంటే ఒక మొసలి పట్టుకుంటుంది. ఆ మొసలి పట్టుకుంటే కొన్ని సంవత్సరాల పాటు పోరాడిన తరగతానిగా లాక్కొచ్చేద్దామని. ఎందుకంటే దానికి ఆ ఏనుగుకి ఇంతవరకు అడ్డు లేదు, దాని బలానికి ఏది నిలబడింది లేదు. వచ్చేద్దామని ఫైట్ చేద్దామని చెప్పి చాలాసార్లు పోట్లాడింది. పోట్లాడి కొద్దీ కూడా ఇద్దరు మొసలు కూడా తక్కువదేమి కాదు, అది కూడా దీన్ని ఏమాత్రం వదలటం లేదు. ఇంకా ఏనుగుకి పోరాడి 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 విసిగి వేసారిపోయి ఇంక శక్తి నశించిపోతున్నటువంటి సమయంలో ఆ భగవంతుని వేడుకుంటుంది. వేడుకున్నా కూడా ఆయన వెంటనే రాడు రక్షించడానికి. ఆ సందర్భంలో ఆ గజేంద్రుడు కూడా ఇదే ప్రశ్న వేశాడు. కలండని వాడు కలడో లేడో అన్నాడు. కలడు అంటున్నారు అందరూ. నేను నమ్మాను, ఇప్పుడు దాకా పూజిస్తూ ఉన్నా, ఇప్పుడు ప్రార్థిస్తున్నా, వెనక మొసలు పట్టుకుని ఉంది, సంవత్సరాలు అయిపోతుంది, గతించిపోతుంది, నా శక్తి క్షీణించిపోతుంది, ఇంకా పోరాడలేను, ఈ స్థితిలో కూడా రావట్లేదు నువ్వు. అసలు కలడు అనేవాడు ఉన్నాడు అనేటటువంటి వాడు ఉన్నాడా లేదా అనేటటువంటి సంశయాన్ని అక్కడ గజేంద్రుడు మనకి వెలిపించాడు. ఇకపోతే ఇలాంటి ఉదాహరణలు మనం కొన్ని చెప్పుకుందాం. ఇక్కడ రామదాసు, సినిమా గురించి కాదు, రామదాసు యొక్క చరిత్ర తీసుకుందాం. సినిమా గురించి మనం మాట్లాడక్కర్లేదు. వాళ్ళు ఏదైనా రాస్తారు, చాలా మార్పులు చేస్తారు, కూర్పులు చేస్తారు, ఏవో చేస్తుంటారు వాళ్ళని. ఆ జిమ్మికులు మనకు అక్కర్లేదు. కానీ అందులో కూడా రామదాస్ దగ్గర కూడా అక్కడ రామదాస్ కూడా ఉన్నావా, అసలు ఉన్నావా అనేటటువంటి డౌట్ని వినిపించాడు. ఉంటే ఆ విధమైనటువంటి ఆ భావాన్ని ఉన్నావా లేవా అని ఆయన్నే ప్రశ్నించాడు. అలాగే ఆయన, ఎందుకంటే ఆయన హింసిస్తూ ఉన్నారు, ఆయన రాముల వారికి గుడి కట్టారు, అది ప్రభుత్వ ధనంగా భావించి కొంతమంది ఉంటారు కదండి, ఒక మంచి చేస్తే చెడు చేయడానికి ఆ మనిషి మంచి చేసిన వ్యక్తి ఎతకకుండా కాలు పట్టు కిందగా లాగేయటం కోసం చాలామంది ప్రపంచమంతా అలాంటి వాళ్ళే నిండిపోయి ఉన్నారు. అదే పరిస్థితి రాముల వారి గుడి కట్టినటువంటి ఆ రామదాసు కూడా జరిగింది. అప్పుడు అది ప్రభుత్వ దానంగా వాళ్ళు నిరూపించారు. అంటే దొంగవాడికి తెలివి ఉంటుందండి, దొంగ తెలివి, అది మంచి తెలివి కాదు, దేనికి ఉపయోగం పడదు, దేశానికి కానీ ప్రజలకు కానీ తనకి కూడా ఉపయోగపడదు. ఎంతసేపు నిప్పు పెట్టడానికి కాల్చడానికి ఇందుకే పనిచేస్తూ ఉంటుంది ఆ తెలివి. ఆ విధంగా రామదాసు ప్రభుత్వ సొమ్ముతో కట్టేశాడు అని చెప్పేసి వాళ్ళు నిరూపించేశారు. 10 మంది సాక్ష్యాన్ని కూడా తీసుకెళ్లారు. మొత్తం మీద ఏదైతేనే రామదాసు శిక్ష పడింది. అక్కడ ఆయన్ని కొడుతుంటే ఆ బాధలు పడలేక ఆయన కూడా అన్నాడు ఇదే మాట. అంచేత దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి విషయాన్ని అక్కడ ఆయన వినిపించారు, ఈయన వినిపించారు, అంత చాలామంది చాలా పురాణాల్లో మనకు వినిపించారు. అందుచేత దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి అనుమానం అక్కర్లేదండి. ఎందుకంటే ఆయన నీకు కనపడడు, ఆయన నిరాకారుడు. ఆకారం లేని వాడిని ఏం చూస్తావని నువ్వు? సర్వాంతర్యామి, ఈ సృష్టి మొత్తం ఆవరించబడి ఉన్నాడు ఆయన. అణువులోనూ వెలిసిన దేవుడు అండి
అటువంటి దేవుడు ఉన్నాడా లేడా అని అనుమానం ఎందుకు వస్తుంది నీకు? అది నీ అజ్ఞానం. ఇప్పుడు నా కళ్ళ ముందే లేకపోతే నీ కళ్ళ ముందే, మీరు చూస్తున్నారే మీ కళ్ళ ముందే ఈ గాలిలో ఈ శూన్యంగా ఉంది ఇక్కడ చూడడానికి కదా. కొన్ని వస్తువులు కనబడుతున్నాయి. ఈ శూన్యంలో కూడా ఎన్నో చిత్రాలు ఉన్నాయి, ఎన్నో అంటే మనుషుల యొక్క ఆత్మలు ఉన్నాయి, ఎంతోమంది మాటలు ఉన్నాయి, నువ్వు వినలేవు. అదే దాన్ని గ్రహించాలి అంటే నీ దగ్గర దైవబలం పెంచుకోవాలి, దానికి తగిన సాధన ఉండాలి, అప్పుడు కనబడతాడు. ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తాను, టీవీ ఉందండి, టీవీ ఉంది. ఈ గాలిలో ఉన్నటువంటి టీవీ, ఈ గాలిలో ఉన్నటువంటి ఈ యొక్క మనుషుల యొక్క ఆకారం, దేవుడి యొక్క ఆకారం, మనుషుల యొక్క మాటలు, పాటలు, ఏ భాష అయినా సరే, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి అన్ని భాషలు, ఏ భాష అయినా సరే, ఎన్ని చిత్రాలు ఉన్నాయి అన్ని చిత్రాలు, కానీ ఎన్ని దేవతలు దేవుళ్ళు ఉన్నారో అందరూ కూడా ఆ గాలిలోనే ఉన్నారు. మరి నువ్వు టీవీ ఆన్ చేసి పెడితే నువ్వు ఏ ఛానల్ పెడితే ఆ ఛానల్ వచ్చేస్తోంది అక్కడ. అంటే ఈ గాలిలో ఈ శూన్యంలో ఉన్నటువంటి వాటిని అది చిత్రంగా మార్చగలుగుతోంది, మాటగా మార్చగలుగుతోంది, దానికి ఆ శక్తి ఉంది. అటువంటి పరికరం నీ దగ్గర లేదురా నాయన. నీ దగ్గర పరికరం ఉంటే నువ్వు కూడా అంత సాధన నువ్వు చేస్తే దేవుని ప్రత్యక్షంగా కనిపిస్తాడు. ఆకారం లేకపోయినా దేవుడు అంటే ఇలా ఉంటాడు అని. తర్వాత ఆకారం, ఎందుకంటే ఆకారం పెట్టబడింది ఎందుకని అంటే మనసు లగ్నం కావాలి కదండి. మరి ఈయన రాముడు, ఈయన కృష్ణుడు అన్నప్పుడు అవుతుంది. అంతా ఉన్నాడంటే ఎక్కడ నీకు మనసు గురి కుదురుతుంది? గురి కుదరడం కోసం ఈ విగ్రహారాధన అవి పెట్టడం జరిగింది. అంత మాత్రం చేతన దేవుడు లేడు అని అనుకోవద్దండి. ఆ దేవుణ్ణి దర్శించగలిగినటువంటి శక్తి నీకు లేదు, అది అర్థం అక్కడ. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, అందులో సందేహం లేదు. అందుచేత దేవుడు ఎక్కడున్నాడు అనేటు పిచ్చి ప్రశ్నది. ఎవరు చేశారు ఈ సృష్టి అంతా? ఎవరు చేస్తున్నారు? నువ్వు చేశావా? నిర్గుణుడు, నిరాకారుడు, ఆకారం లేదు, నిర్గుణుడు. నువ్వంటే ప్రేమ అంటే లేదు, ద్వేషం లేదు. ఒకవేళ ద్వేషం ఉందనుకోండి, నా మీద దేవుడు ద్వేషం ఉంటే 2 నిమిషాలు నాకు ఆక్సిజన్ అందించకుండా ఉంటే నా పరిస్థితి ఏంటి? పంచభూతాల్లో ఏ ఒక్క భూతం, పంచభూతాలంటే భూమి, ఆకాశము, భూమి రాపో అనలో వాయు, ఖం అంటే ఆకాశం, ఇవన్నీ వీటి నిండా నిండు ఉన్నాడు. నువ్వు భూమి, అనలు అంటే అగ్ని, ఇవన్నీ మనకి ప్రతి నిమిషం కావలసినటువంటి వాయువు, లేకపోతే ప్రాణం కొన్ని నిమిషాల్లోనే పోతుంది. నీరు లేకపోతే మరి నిరాహార దీక్ష చేసినటువంటి పొట్టి శ్రీరాముడు లాంటి వాళ్ళు 40 రోజులు పై మాటే వాళ్ళు నిరాహార దీక్ష చేయగలిగారు, ఆహారం నీళ్లు కూడా లేకుండా. అట్లా పంచభూతాల్లో ఏ ఒక్కటి లేకపోయినా వీటెవరు సృష్టించారు? అందులో భగవంతుడికి ద్వేషం లేదు, నిర్గుణుడు అంటే అదే. మరి అంచేత దేవుడు లేడు అనేటి ఆలోచన పెట్టుకోవద్దండి. పరిపూర్ణంగా ఉన్నాడు. ఆయన చేరుకునే మార్గం ఏంటనేది వెతకండి, వెతికి అందించారు మన మహానుభావులు. ఆచరించండి, మీరు కూడా మోక్షాన్ని పొందండి. శుభం భూయాత్.